నమస్తే ఫ్రెండ్స్, అందరు నాకు అడుగుతారు కదా, మీరు ఏటి వాడతారు ఫేస్కి, ఏ క్రీమ్ వాడతారని. నా సీక్రెట్ అనమాట ఈరోజు చెప్తాను అనుకుంటున్నానండి. ఈ సీక్రెట్ మీకు ఆమ్లాతోనే ఉంటుంది. ఇది హెయిర్కి సంబంధించింది అనమాట సీక్రెట్. ఫేస్ కూడా గ్లో ఉంటుందండి, కంటికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ సీక్రెట్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఆమ్లాకి వాష్ చేసి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వాష్ చేసుకోవాలి క్లీనింగ్గా వాటర్లో. అది క్వాంటిటీ ఏమి ఉండదు, అంటే కొంచెం కరివేపాకు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఆమ్లాకు 3 అయితే సరిపడుతుంది అనమాట. ఇవి తీసుకొని మనం క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి పక్కన. ఈ రెసిపీ 2 రెసిపీ అనమాట. కరివేపాకును ఆమ్లా, ఇసిరిలో ఆమ్లా ఉంటుంది అనమాట. ఇది క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీని ఎందుకు చేస్తున్నా, హెయిర్ ఫాల్ అన్నమాట. చాలా రోజుల నుంచి నాకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందండి. అది ఏంటంటే నేను ఎక్కువ ఫోన్ చూడడం వల్ల, అంటే ఆన్లైన్ ముందు కూర్చొని మన ఫోన్ చూసిన హెయిర్ ఫాల్ అవుతుందండి. కంటికి కూడా ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఫుడ్ కరెక్ట్ తినపోయినా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, మన ఫేస్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మనము ఇది ఒరిజినల్గా న్యాచురల్గా తాగొచ్చు. న్యాచురల్గా 1 డే 2 డే 3 డే తాగుతామండి, అంతకుమించి ఎక్కువ చేయలేము. ఎందుకంటే మనకి బద్ధకం వచ్చేస్తే ఫస్ట్ రోజు బాగుంటుంది, 2వ రోజు బాగుంటుంది, 3rd డే బాగుంటుంది. కానీ 4th డేకి బద్ధకం వచ్చి మనం చేయం. అంటే ఎగ్జాంపుల్ నేనేని ఇది మిరియాలు అనమాట. మిరియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. లేదా బ్లాక్ సాల్ట్ కూడా ఉంటే బ్లాక్ సాల్ట్లో వాడచ్చు మీరు, టేస్ట్ కోసం అంతే. ఆ తర్వాత మనం నిమ్మకాయ కూడా అందులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నిమ్మకాయ అయితే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆమ్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇది అనమాట, చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి ప్రతిదీ. ఈ ఆమ్లాల్లో చాలా విటమిన్ సి ఉంటాయి అనమాట. ఇవి చాలా మంచిదండి, ఒంటికి మంచిది, కంటికి మంచిది, హెయిర్కి మంచిది, ఫేస్కి చాలా మంచిది. మన బాడీకి డైలీ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట ఆమ్లా వల్ల ఉంటాయి. కాబట్టి మనం డైలీ కూడా తీసుకోవచ్చు, లేదా ఒకటి నోట్లో పెట్టుకొని కూడా మనం అలా ఉంచుకోవచ్చు మార్నింగ్ ఎప్పుడైనా. కాబట్టి నేనేంటంటే ఈ జ్యూస్ అనమాట ఒరిజినల్గా డైలీ చేసుకోవాలి బద్దకించుకొని. అంటే ఒక 55 డేస్కి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు 15 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ జ్యూస్. మీరు డైలీ ఎంటీ స్టమక్లో ఈ జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. నెక్స్ట్ మనకి ఫేస్లో గ్లో కూడా చాలా తొందరగా పెరుగుతుంది. అంటే నేనైతే ఏది వాడనండి, నేను ఈ క్రీమ్ చాలా దూరం. ఎందుకంటే నాకు కెమికల్ బేసిక్స్ ఏ క్రీమ్ వాడినా నాకు ఇష్టం ఉండదు. అది తెచ్చుకుంటాను కానీ పక్కన పెట్టుకున్నాను కానీ వాడనండి. కాబట్టి నేను ఎక్కువ రోజ్ వాటర్ వాడతాను ఫేస్కి. అయితే నేను నా సీక్రెట్ నీకు చెప్తున్నాను. రోజ్ వాటర్ డైలీ వాడతాను, లేదంటే టోనర్ వాడతాను. రోజు టోనర్ ఏదో ఒకటి వాడచ్చు మనం, కాబట్టి ఇదే వాడతాను. అంతమించి నేను ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఉండదు, కాబట్టి మీరు ఇది వాడుకోవచ్చు. 2-3 ఆమ్లాలు కట్ చేసుకొని మనము పక్కన ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసుకోవాలండి. పైన తోలు తీసేయాలి, అంటే పైన ఉంటుంది కదా చిన్న బ్లాక్గా, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది ఆమ్లా కట్ చేసుకున్నాను. మనం ఏంటంటే ఈ చిన్న చిన్న 2-3 ఆమ్లా అయితే సరిపడదండి. 5 డేస్ కాబట్టి ఇది మనం కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆమ్లా వేసుకోవాలి ఒక జార్లో. ఆమ్లా మొత్తం జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం వేసి, ఎక్కువ యాడ్ చేయొద్దు, ముద్దగా అయిపోద్ది. ఒక పిడుకుడు అంటే మన కరివేపాకు మీరు డైరెక్ట్గా తిన్నా బాగుంటుందండి. డైలీ 2-3 ఆకులు తిన్నా మనకి హెయిర్ కోసం చాలా బెస్ట్. హెయిర్ ఫాల్ అయినా, హెయిర్ డ్యామేజ్ అయినా అనమాట బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మిరియాలు వేసుకున్నాం, మిరియాలు కొంచెం యాడ్ చేసుకున్నాం. ఓకేనండి, టేస్ట్ కోసం అంతే మాత్రం, మరేటి కాదు. ఇది మిక్స్ చేసుకున్నాం మనం. మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే మిక్స్ అవుతుంది అనమాట. అయితే కొంచెం వాటర్ లాగా వస్తుంది కాబట్టి మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇట్లా మిక్సీ గ్రైండర్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 ఇంగ్రీడియంట్స్ ఆమ్లా ఉన్న కరివేపాకు తప్ప ఏంటి ఉండదు. ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ కొంచెం జస్ట్ పిండుకోవచ్చు అనమాట, కాబట్టి నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వాటర్ అంటే వైట్ అనే క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్లో మనము ఇది తీసుకోవాలి.
ఇది వడబెట్టుకోవాలి. వాటర్ మొత్తం తీసుకోవాలి ఇందులోన. హెయిర్ కోసం చాలా బెస్ట్ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇంట్లోన. ఉసిరికాయలు సీజన్ బై దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయలు తెచ్చుకొని పెట్టుకోండి. 1 మంత్ 15 డేస్కి ఇలాగా చేసుకొని పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. రెగ్యులర్గా చేసుకోవాలని ఉన్నోళ్ళు చేసుకోవచ్చు. డైలీ కూడా తాగొచ్చు. నాకు కొంచెం రోజులు చేయాలని బద్ధకం కాబట్టి నేను ఇలాగ చేసుకుంటున్నానండి. గట్టిగా పిండాలి. వాటర్ మొత్తం తీసేసుకోవాలి. దానిలోన మొత్తం వాటర్ తీసుకోవాలి. కొంచెం పలసగా ఉండాలి. ఎందుకంటే కరివేపాకు కదా, కొంచెం తాగాలంటే కొంచెం గార్డెన్ అంటే అదొకలాగా అనిపిస్తుంది కాబట్టి మీరు కొంచెం నార్మల్గా ఉంచుకోండి. లేదా నిమ్మకాయ పిండుకోండి, బాగుంటుంది టేస్ట్గా. మార్నింగ్ కళ్ళు మూసుకొని తాగాలంటే కళ్ళు మూసుకొని తాగండి. హెయిర్ కోసం బెస్ట్, ఫేస్ కోసం కూడా చాలా బెస్ట్ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇది ఉంటుంది కదండి పౌడర్. ఈ పౌడర్ అనమాట మనం సాలెడ్ చేసుకున్నాం కదా, ఏదైనా కూరల టేస్ట్గా అనిపించినట్లు ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్, కీరా దోసకాయ మనము బాగా కట్ చేసుకొని తింటాం కదా, కాబట్టి అందులో కొంచెం ఇలాగ పౌడర్లో చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆమ్లా కరివేపాకు ఉండదు కాబట్టి డ్రై అయిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇది వేసుకోవాలి. పచ్చిది వేసుకుంటే పోతుంది కాబట్టి ఎండబెట్టుకోవాలి ఇది పౌడర్ని. ఇది కూడా యూజ్ చేయవచ్చు. జల్లకూడదు. నేను ఒకప్పుడు జల్లేసేదాన్ని, ఇప్పుడు జల్లట్లేదు, ఉంచుకుంటున్నాను. ఇది కూడా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు మనము ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో చేయడం వల్ల మన హెయిర్కి గ్రోత్, ఫేస్కి కూడా గ్లోగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఆనిక్ వేసుకొని మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇది నేనైతే ఒక 5 days 7 days స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకొని డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తాగాలి. ఇది డైలీ మార్నింగ్ తాగాలి. ఇది తాగడం వల్ల మన హెయిర్ ఫాల్ డ్యామేజ్, మన ఫేస్కి గ్లోయింగ్ అనమాట ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రెమెడీ అనమాట ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను. 7 daysగా పెట్టుకోండి. 7 days మళ్ళీ 7 days మళ్ళీ చేసుకోండి ఫ్రెష్గా. ఇలా డైలీ చేసుకోవాలని వాళ్ళు డైలీ కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా గ్లాస్లో పెట్టుకొని తాగొచ్చు. డైలీ చేయలేము కాబట్టి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనం చేసుకోవచ్చు అండి. సరే అయిపోయింది. ఇందులో కొంచెం అంటే 2 స్కిప్స్ తీసుకొని వామ్ వాటర్ అంటే 7 నీళ్ళు వేసుకొని తాగొచ్చు, లేదా చల్లనీళ్ళతో కూడా తాగొచ్చు. మీ ఇష్టం అది. ఎవరికి ఎలాగ ఇష్టం బాగుంటే అలాగే తాగాలి. ఎంప్టీ స్టమక్లో తాగాలి. మార్నింగే తాగాలి. ఇది తాగడం వల్ల చాలా మంచి డ్రింక్ అనమాట. హెయిర్ కోసం, ఫేస్ కోసం అండి. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో ఒక హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు హైప్ అనే ఆప్షన్కి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ నా వీడియో బాగుంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఈ డ్రింక్ అనమాట డైలీ ఎంప్టీ స్టమక్ తాగితే 1 time ఇది తాగండి, బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.